హాయ్ గాయ్స్, దిస్ ఈస్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ తెలుగు టెక్. గాయ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి డిఫరెన్షియేటర్ సర్క్యూట్ అనేది మనం డిజైన్ చేద్దాము. సో అలాగే ఈ వచ్చేసరికి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంది మనం ఎన్ఐ మల్టీసిమ్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఎన్ఐ మల్టీసిమ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని మనం ఈ డిఫరెన్షియేటర్ సర్క్యూట్ని అనేది మనం డిజైన్ చేద్దాము. సో దాని సర్క్యూట్ కనెక్షన్స్ ఎలా ఉంటాయి, అలాగే దాని అవుట్పుట్ ఎలా వస్తుంది, సో ఇన్పుట్ ఎంత ఇవ్వాలి, సో మొత్తం క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చూద్దామన్నమాట. సో ఈ వీడియోలో చూసే ముందు మనం ఈ ఛానల్ని అయితే ఫస్ట్ టైం విజిట్ చేసి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేయండి అనమాట. ఎప్పుడైతే మీరు ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసి, అప్పుడు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ అని మీకు ముందుగా అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మన ఛానల్ నుంచి మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సో గాయస్, ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మనం డిఫరెన్షియేటర్ సర్క్యూట్ని డిజైన్ చేసే ముందు దానికి కావాల్సిన కాంపోనెంట్స్ అయితే చూద్దాం అనమాట. సో 4.7 kilo ohms రెసిస్టర్ అయితే కావాల్సి ఉంటుంది, ఇన్పుట్ రెసిస్టర్. అలాగే 1 kilo ohm ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అయితే కావాల్సి ఉంటుంది. అలాగే మనం ఇన్పుట్ వోల్టేజ్ కావాల్సి ఉంటుంది అనమాట. సో ఇన్పుట్ వోల్టేజ్ ఫంక్షన్ జనరేటర్ యూజ్ చేసి మనం అయితే ఇన్పుట్ అయితే ఇస్తాము. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనం 741 ఐసీ కావాల్సి ఉంటుంది, మన ఆప్యామ్ ఐసీ అనేసి. సో దానికి కావాల్సిన పవర్ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది, +12 volts -12 volts. అలాగే డిస్ప్లే కోసం మనం అవుట్పుట్ చూడటానికి అవుట్పుట్ డిస్ప్లే కోసం మనం వచ్చేసరికి సిఆర్ఓ అనేది మనం తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు కాంపోనెంట్స్ అయితే ప్లేస్ చేసుకుందాము. సో యాజ్ యూజువల్ మనం తీసేసుకుందాం ఎప్పుడు మనం ఉన్నట్లుగానే. సోర్సెస్ మీద క్లిక్ చేసి డ్రాప్ డౌన్లో మనం ఎనలాగ్ అని వస్తుంది, ఎనలాగ్కి వెళ్ళిపోయి మనం ఆప్యామ్ అనేది తీసుకుంటాం అనమాట. సో నేను ఆప్యామ్ అనేది తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆప్యామ్ తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి రెసిస్టర్స్ అయితే తీసుకుందాం అనమాట. సో నేను రెసిస్టర్స్ అయితే తీసేసుకుంటున్నాను. బేసిక్లోకి వెళ్ళిపోయి రెసిస్టర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు 1 kilo ohms రెసిస్టర్ కావాలి, ఫీడ్బ్యాక్ రెసిస్టర్. అలాగే వచ్చేసరికి నాకు 4.7 kilo ohms రెసిస్టర్ కావాల్సి ఉంటుంది ఇన్పుట్కి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు కెపాసిటర్ కూడా కావాల్సి ఉంటుంది. సో ఈ కెపాసిటర్ వచ్చేసరికి నాకు 0.1 మైక్రోఫారడ్ కెపాసిటర్ అనేది కావాల్సి ఉంటుంది. సో నేను కెపాసిటర్ కూడా తీసేసుకుంటున్నాను. సో ఇది ఆర్సీ కెపాసిటర్ అనమాట. సో ఈ డిఫరెన్షియేటర్నే మనము హెచ్పిఎఫ్ కూడా అంటారు, హైపాస్ ఫిల్టర్ అని కూడా. సో అదే ఇంటిగ్రేటర్ వచ్చేసరికి మనకి లో పాస్ ఫిల్టర్ అని కూడా అంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను విసిసి అనేది తీసేసుకుంటున్నాను. సో ఐసీకి మనం ఇవ్వాలి కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి VE -12 volts కూడా తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి గ్రౌండ్ కంపల్సరీ. సో ఈ గ్రౌండ్ వచ్చేసరికి మనం నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి అయితే ఇస్తామన్నమాట. సో నేను గ్రౌండ్ అనేది ఇచ్చేసాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం సిఆర్ఓ అనేది తీసుకున్నాము. సో సిఆర్ఓ తీసేసుకున్నాము అవుట్పుట్కి డిస్ప్లే కావడం కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్ జనరేటర్. సో ఈ ఫంక్షన్ జనరేటర్ మనం ఇన్పుట్కి అయితే ఇస్తామన్నమాట. సో కాంపోనెంట్స్ అన్ని మనం టోటల్గా అయితే తీసేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసరికి మనము సర్క్యూట్ కనెక్షన్స్ అయితే తీసుకున్నాము. సో నేను ఫస్ట్ వచ్చేసరికి ఇన్వర్టింగ్ టెర్మినల్ తీసుకుంటున్నాను ఆప్యామ్ది. సో దాని నుంచి కనెక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇన్వర్టింగ్ టెర్మినల్ తీసుకొని కెపాసిటర్ 1 ఎండ్కి ఇస్తున్నాను. అనదర్ ఎండ్ నుంచి కెపాసిటర్, నేను రెసిస్టర్ అనదర్ ఎండ్ 1 ఎండ్కి ఇస్తున్నాను. సో రెసిస్టర్ 1 ఎండ్ నుండి నేను ఫంక్షన్ జనరేటర్ పాజిటివ్కి అయితే ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ అలాగే ఫంక్షన్ జనరేటర్ యొక్క నెగిటివ్ టెర్మినల్ తీసుకెళ్ళి నేను గ్రౌండ్ అయితే చేస్తున్నాను. సో గ్రౌండ్ చేసేసి ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ రెసిస్టర్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ 1 kilo ohms వచ్చేసరికి IC 741కి సెకండ్ అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇది అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ కనెక్షన్ ఇస్తున్నాను. నెక్స్ట్ అలాగే అనదర్ ఎండ్ వచ్చేసరికి నేను అవుట్పుట్కి అయితే కనెక్షన్ అయితే ఇస్తున్నాను అనమాట. అంటే 6th పిన్కి అయితే ఇస్తున్నాను IC 741కి. సో ఇది ఇన్వర్టింగ్ టెర్మినల్కి సంబంధించిన సర్క్యూట్ కనెక్షన్. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అయితే 3rd పిన్ తీసుకెళ్ళిపోయి మనం IC 741కి గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు పవర్ సప్లైస్ అయితే ఇద్దాం అనమాట. సో వచ్చేసరికి మనం 12 volts అయితే ఇవ్వాలి. సో నేను 12 voltsకి అయితే డిఫాల్ట్గా అయితే మనకి 5 volts అయితే సెట్ ఉంది. మనం ఇప్పుడు 12 volts అయితే చేంజ్ చేసుకొని మనం ఐసీకి 12 volts అనేది ఇవ్వాల్సి ఉంటుంది 7th పిన్కి. నెక్స్ట్ వచ్చేసరికి -12 కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో -12 కూడా నేను ఇచ్చేస్తున్నాను, కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసి నేను ఇప్పుడు దీన్ని -12గా చేంజ్ చేస్తున్నాను అనమాట. సో -12 అయితే చేంజ్ చేసి కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి మనము అవుట్పుట్ కనెక్షన్స్ ఇవి ఉంటుంది. సో సిఆర్వి ఒక ఫస్ట్ ఛానల్ అంటే ఏ ఛానల్ అంటాము, ఇక్కడ ఏ ఛానల్ వచ్చేసరికి నేను అవుట్పుట్గా తీసుకొని నేను IC 741 ఐసీకి అయితే ఇస్తున్నాను అవుట్పుట్ పిన్ దగ్గర. అలా నెగిటివ్ తీసుకెళ్ళి నేను గ్రౌండ్కి అయితే చేస్తున్నాను అనమాట. సో నేను గ్రౌండ్ అయితే చేసేస్తున్నాను. నెక్స్ట్ అలాగే ఏదైతే ఇన్పుట్ ఉందో సో ఇన్పుట్ కూడా మనం చెక్ చేసుకోవాలి కాబట్టి
నేను ఇన్పుట్కి కూడా ఇస్తున్నాను అనమాట. సో ఇన్పుట్ వచ్చేసరికి నేను దీని కలర్ అయితే చేంజ్ చేస్తాను. సో కలర్ వచ్చేసరికి ఎందుకంటే 2 రెడ్ కలర్లో వచ్చినట్టే మనకు అర్థం కాదనమాట. సో నేను అవుట్పుట్ కలర్ కూడా చేంజ్ చేసేస్తున్నాను. సో అవుట్పుట్ కలర్ అయితే చేంజ్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం దీనికి గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అనదర్ పిన్. సో అనదర్ టెర్మినల్ CROకి నెగిటివ్ టెర్మినల్ తీసుకెళ్ళి గ్రౌండ్కి కనెక్ట్ చేశాను. సో టోటల్గా సర్క్యూట్ కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. అలాగే ఇప్పుడు మనం ఫంక్షన్ జనరేటర్లో ఇన్పుట్ అనేది సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్పుట్ వచ్చేసరికి 1 kHz అలాగే 4 volts అనేది మనం సెట్ చేయాల్సి ఉంటుంది. సో 1 kHz సెట్ చేశాను, అలాగే 4 volts అనేది సెట్ చేశాను అనమాట. సెట్ చేశాను. ఇప్పుడు మనం వచ్చేసరికి అవుట్పుట్ ఎలా వస్తుంది సిమ్యులేషన్ అయితే చూద్దాము. సో ఇప్పుడు సిమ్యులేషన్ టైం అనమాట. ఇక్కడ ఏదైతే మన ప్లే బటన్ ఉందో రన్ బటన్ దీని మీద క్లిక్ చేయగానే మనకి సిమ్యులేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో సిమ్యులేషన్ స్టార్ట్ అయిపోగానే వెంటనే మన డిస్ప్లే అయితే ఓపెన్ అవ్వదు. సో కాబట్టి మనం ఈ CR1 మీద డబుల్ క్లిక్ ఇస్తే డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుంది. సో డిస్ప్లే అనేది ఎలా అయితే ఓపెన్ అయిందనమాట. సో మనం వచ్చేసరికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాక్లో ఉంది. సో బ్యాక్గ్రౌండ్ బ్లాక్లో ఉంది కాబట్టి నేను రివర్స్ క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ వైట్ అయిపోతుంది. అప్పుడు సిగ్నల్ క్లియర్ కనపడుతుంది. సో ఇప్పుడు కూడా క్లియర్గా అయితే కనపడతలేదు. సో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకున్నాం టైం పీరియడ్ అని నేను అడ్జస్ట్ అయితే చేశాను అనమాట. సో ఇక్కడ చూశారు కదా, ఇక్కడ మీరు ఒక గమనించే ఉంటారు నాకు తెలిసి. ఇక్కడ వచ్చేసరికి నేను ఇన్పుట్లో సైనసోయిడల్ సిగ్నల్ ఇచ్చాను. సో ఇన్పుట్లో సైనసోయిడల్ సిగ్నల్ ఇస్తే నాకు అవుట్పుట్లో ఏమొచ్చింది, కొసైన్ సిగ్నల్ అని వచ్చింది. సో ఇక్కడ ఏంటి ఫేజ్ డిఫరెన్స్ అనేది కంపల్సరీ వచ్చేసింది అనమాట. 90 degrees ఫేజ్ అని వచ్చింది. అంటే మన కొసైన్లో వచ్చేసరికి సైన్కి ఆపోజిట్ కొసైన్ అనమాట. సో కొసైన్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఇన్పుట్ వచ్చేసరికి చేంజ్ చేస్తున్నాను. సో ఇన్పుట్ ముందుగా నేను సిమ్యులేషన్ అయితే స్టాప్ చేయాల్సి ఉంటుంది. స్టాప్ చేసి సో నేను ఇన్పుట్లో వచ్చేసరికి సైన్ ఉంది. నేను ఇప్పుడు స్క్వేర్ వేస్తున్నాను. స్క్వేర్ వేస్తే నాకు స్పైక్స్ రావాలి. స్పైక్స్ వచ్చిన లేదా చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో స్టార్ట్ చేసిన తర్వాత చూసారు కదా, మనకి స్పైక్స్ అయితే రావటం అయితే జరిగిందనమాట. ఏదైతే మనకి బ్లూ కలర్లో కనపడుతుందో సిగ్నల్ అనేది అది వచ్చేసరికి ఇన్పుట్ సిగ్నల్. అలాగే ఏదైతే మనకి రెడ్ కలర్లో కనపడుతుందో అవి అవుట్పుట్ సిగ్నల్ అనమాట. స్పైక్స్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి పాజిటివ్ యొక్క స్క్వేర్ సిగ్నల్లో వచ్చేసరికి మనకు అవుట్పుట్ అనేది నెగిటివ్లో రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో థియరీగా చెప్పుకొని ఉన్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి అలాగే 180 degrees ఫేజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనేసి. సో అదే అలాగే మనం నెగిటివ్ టెర్మినల్లో వచ్చేస్తుందని, అంటే నెగిటివ్ సైన్ వస్తుందని చెప్పుకున్నాము. సో అలా అయితే మనం ప్రూవ్ అయితే అయ్యింది సక్సెస్ఫుల్గా. సో నెక్స్ట్ వీడియోలో మరొక వీడియో అయితే ఉంటాను. అంటిల్ దెన్ బై బై. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.